బడ్జెట్ సమావేశాల్లో జరుగుతున్న తరుణంలో అసెంబ్లీలో జరిగినటువంటి వివాదం మరి స్పీకర్ గారిని ఎలాంటి దురుద్దేశపూర్వకంగా మాట్లాడుకోకున్నప్పటికీ మరి గౌరవ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారిని అకారణంగా సస్పెండ్ చేయటం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇలాంటి దుశ్చర్యలను మేము సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ లీగల్ సెల్ తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవానికి జగదీష్ రెడ్డి గారు ఎస్సీల పట్ల పక్షపాతి. వారు చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఎస్సీల పట్లనే వారు ఉండేది. అత్యధికంగా వారికి ఫ్రెండ్షిప్ ఉన్నదంటే కూడా ఎస్సీలే. వారి పేరుకే రెడ్డి కానీ నిత్యం దళితులతోనే ఉండేటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. ఎస్సీల యొక్క కష్ట సుఖాలను ఎరిగినటువంటి వ్యక్తి కూడా జగదీష్ రెడ్డి గారు. కాబట్టి ఎస్సీలని ఎలాంటి అవమానకరంగా మాట్లాడేటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి కాదు. కేవలం అసెంబ్లీలో వారి యొక్క గళాన్ని విప్పుతారని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఖండించేటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో లేకుండా చేస్తే మరి వాళ్ళ యొక్క తప్పులని ఎండగట్టే వాళ్ళు తక్కువ ఉంటారు. ఆ కారణం చేతనే వారిని ఆ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం జరిగినది. గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారు అననటువంటి మాటలను అన్నాడు అని చెప్పేసి ఒక కుట్రపూరితంగా అసెంబ్లీ నుంచి ఈ సమావేశాలు అయిపోయేంత వరకు కూడా 27వ తేదీ వరకు కూడా సస్పెండ్ చేయడం అనేది బీఆర్ఎస్ ఎస్సీ న్యాయవాదుల సంఘం అనేది తీవ్రంగా ఖండిస్తున్నది. ఒక దళిత వ్యతిరేకి జగదీష్ రెడ్డి గారు అని చిత్రీకరించి అతని మీద దళిత ద్రోహి అనేటువంటి ముద్ర వేయాలనే కుట్ర ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అటువంటి కుట్రలకు సమాధానంగానే సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలలో జనరల్ స్థానంలో ఉన్నటువంటి ఒక స్థానాన్ని, చైర్మన్ స్థానాన్ని ఒక దళిత మహిళకు, జనరల్ స్థానంలో ఉన్నటువంటి చైర్మన్ స్థానాన్ని దళిత మహిళ అయినటువంటి అన్నపూర్ణ గారికి కేటాయించి మరి రాష్ట్రంలోనే ఒక అవకాశాన్ని కల్పించినటువంటి దళితుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను, అభిమానాన్ని చూపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీల గురించి ఇచ్చాయి నెరవేర్చకపోవడం వల్ల ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి గౌరవ మాజీ మంత్రి గారు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారు స్పీకర్ గారి ఇచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకొని పేద దళిత వర్గాల పక్షాన, రైతుల పక్షాన వారి యొక్క రైతు బిడ్డగా ఉండి రైతుల బాధలు తెలుసుకొని సూర్యాపేట పర్యటన చేస్తున్న క్రమంలో నీరు రాక, సాగునీరు రాక ఎన్నో ఇబ్బందులతోటి ఉన్నటువంటి సందర్భాలని అసెంబ్లీలో ప్రస్తావించే సమయంలో స్పీకర్ గారిని ఏకపక్షం వేయడంగా ఉపయోగించలేదు. ఆ అనని పదాలను అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు వారి యొక్క మంత్రివర్గంతో, వారి యొక్క శాసన సభ్యులతోటి దళిత పక్షపాతి అయినటువంటి జగదీష్ రెడ్డి గారి మీద దళిత వ్యతిరేకి అని చెప్పేసి ముద్రపడాలనే ఉద్దేశంతో, కావాలనే అక్కసుతోటి ప్రజల గొంతుకను నొక్కాలని చెప్పేసి ప్రయత్నం చేసి దళిత వ్యతిరేకని ముద్ర వేయడం అనేది మేము సూర్యాపేట ఎస్సీ సెల్ లీగల్ సెల్ నుంచి తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో వైఫల్యాలను ఎండగట్టడంలో అసెంబ్లీలో ఒక సింహంలాగా వాళ్ళ బెదిరింపులకు లొంగకుండా వారి యొక్క తప్పులను ఎండగడుతూ
మాట్లాడతాడని చెప్పి భయపడి వారు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో నుంచి మరి మాజీ మంత్రివర్యులు గుంతకండ్ల జయశెట్టి గారిని సస్పెండ్ చేయడం అనేది ఒక ఏయమైన చర్య అని చెప్పి భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన ఈ న్యాయవాదులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరికి భయపడకుండా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అహర్నిశలు కష్టపడుతూ మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు కూడా ముఖ్య భూమిక నెరవేర్చారు. అలాంటి వ్యక్తి మరి ఎందరో ఉద్యమంలో దళితులను అందరినీ కలుపుకొని పోతూ తన యొక్క మంత్రి పదవిలో కూడా ఎంతో వండి తెచ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఒక దురాలోచన చేసి జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటే వారు మాకు మంచిది కాదు, వారు ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను ఎండగడుతూ ఉంటే మాకు మా ప్రజలలో మా యొక్క పరువు పోతుందని చెప్పి వీళ్ళు భావించారు. కానీ ఇక్కడ మీరు ప్రతినిత్యం కూడా ఎవరో కాంగ్రెస్ పార్టీ నుంచి జగదీష్ రెడ్డి గారు స్పీకర్ని ఉద్దేశించి అవమానం మర్చినట్టు చెప్తున్నారు తప్పించి రికార్డెడ్గా ఈ రోజు వరకు కూడా మరి శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు మాట్లాడే విధానాన్ని సీసీ ఫుటేజ్ని కానీ మీరు చూపలేకపోతున్నారు. అంటే మీరే ఓ దళితుడిని స్పీకర్ని చేసి మీరే కాంగ్రెస్ పార్టీ ఆ స్పీకర్ యొక్క దళితుడిని చెప్తూ దిగజారుస్తున్నారు ఆ పదవిని. అంటే గడ్డం ప్రసాద్ గారికి ఉన్నటువంటి పరువును దిగజారుస్తున్నారు మీరు. ఎందుకంటే దయచేసి ఇది మంచిది కాదు. ఎందుకంటే అనన్ని మాటలు సృష్టించి మరి జగదీష్ రెడ్డి గారిని కానీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి ఒక కుట్రతో చేస్తున్న పని ఇది. సభ్య సమాజం కూడా అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇటువంటి తప్పుడు విధానాలు అధికార పార్టీ చేసే తప్పుడు విధానాలను కూడా ప్రజాస్వామిక వాదులు కూడా ఖండించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన మేము ప్రజలను కోరుతున్నాం. ఎందుకంటే వారు శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా విద్యుత్ శాఖలో మరి ప్రభుత్వ టెండర్లలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మన జగదీష్ రెడ్డి గారు. వారు ఏ పదవిలో 3 సార్లు మినిస్టర్లు విద్యుత్ శాఖ చేశారు, ఎస్సీఎఫ్ చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినప్పుడు కూడా చాలా పరిపూర్ణంగా నిబద్ధతగా పనిచేశారు. అటువంటి వ్యక్తిని ఒక మంచి ఆలోచన పని తీసుకొని మీరు అతన్ని బదనం చేయాలి, దళిత వ్యతిరేక అని చెప్తే చాలు ఎవరు కూడా హర్షిస్తలేరు. కూడా మీరు ఇచ్చే ఆరోపణలు చేస్తే ప్రజల నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి వెంటనే జగదీష్ రెడ్డి గారిని ఈ అసెంబ్లీ సమావేశాల్లో తిరిగి మాట్లాడే విధంగా సస్పెన్షన్ను మరి విత్డ్రా చేసుకొని చెప్పి మేము న్యాయవాదుల పక్షాన ఎస్సీసీఎల్ పక్షాన బీఆర్ఎస్ తరఫున మేము కోరుతున్నాం. దాన్ని అంతటిని కూడా మీడియాకు రిలీజ్ చేసి మరి ఇంతవరకు కూడా చూపెట్టలేకుండా ఏదో 11 గంటలకు జరిగి 15 నిమిషాలు వాయిదా వేస్తున్నామని చెప్పి 5:30 గంటలుగా ఒక తతంగం నడిపి దీన్నంతటిని కూడా ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి చేరవేసి ఒక జగదీష్ రెడ్డిని మనం అడ్డుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లందరినీ కూడా కట్టడి చేసినట్టుగా ఒక సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ యొక్క సస్పెన్షన్ను విధించడం జరిగింది.